సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఉప్పాడ సభలో ప్రసంగిస్తూ ఉండగా అభిమానులందరూ కూడా ఓజీ, ఓజీ, ఓజీ అని చెప్పేసి అరవడం మొదలుపెట్టారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఓజీ అంటే ప్రజలు క్యాజీ అంటారు. కనీసం ఒక 3 నెలలైనా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తాను. మళ్ళీ కనీసం రోడ్లు కూడా పూడ్చలేదు. గుంతలు పడ్డ రోడ్లు కూడా పూడ్చలేదని చెప్పేసి నన్ను అడగద్దు కదా! అందుకే 3 నెలల తర్వాత కుదిరినప్పుడల్లా ఒక 2, 3 రోజులు షూటింగ్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఆ 2, 3 రోజులు షూటింగ్ ఇస్తానన్నారు గదా! అవి సినిమాలకు రాబోతున్న 3 సినిమాలకు సరిపడతాయా? అసలు ఈ ఇయర్‌లో అయితే మరి ఒక సినిమా రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు సార్. ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం చూస్తే. మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే 20 రోజులు డేట్స్ ఇస్తే చాలు నాకు. నా సినిమా కంప్లీట్ అయిపోతుంది. 'హరిహర వీరమల్లు' హ్మ్. నేను డిసెంబర్‌లో రిలీజ్ పెట్టుకుంటాను. ఆల్రెడీ అమెజాన్ వాళ్ళతో మాట్లాడుకున్నాను హ్మ్. అని ఏఎం రత్నం గారు బహిరంగ వేదికల మీద మాట్లాడిన సందర్భం చూసాం మనం. అవును. కాబట్టి ఈయన 2 రోజుల లెక్కన ఈ సంవత్సరం ఏదో పద్ధతిలో 3 నెలల తర్వాత అయినా పర్లేదు. హ్మ్. ఇచ్చేస్తే అంటే ఈ లోపల ఆయన చేయించుకోవాల్సిన పనులేవో ఆయన చేయించుకుంటున్నాడు ఆ సినిమాకి. ఓకే. ఈయన కంట్రిబ్యూషన్ కంప్లీట్ అయితే ఈయన ఆ సినిమాకి కేంద్రీకరించి పనిచేస్తే ఏఎం రత్నం బయటికి వెళ్ళిపోతాడు కష్టాల్లో నుంచి. ఏఎం రత్నం వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా ఓజీ కంప్లీట్ చేయొచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన చేయకపోయినా పెద్ద ప్రమాదం ఏం లేదు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ల దగ్గర అడ్వాన్సులు తీసుకుని ఉంటారు తప్ప అంతకు మించి ముందుకు వెళ్ళలేదు ఆ సినిమా. ఓకే. ఈ సినిమా ఉంటుందో ఉండదు అనేటువంటి విషయంలో అనేక డైలమాలు ఉండటం వల్లనే హరీష్ శంకర్ వేరే స్క్రిప్టులతో కొనసాగుతున్నాడు. హ్మ్. అతను ఆగలేదు. అతని ప్రయాణం అక్కడ ఆపి కూర్చోలేదు. కాబట్టి అది చేస్తే చేయనివచ్చు, చేయకపోతే వదిలేయవచ్చు. 5 ఏళ్ల టైంలో 3 సినిమాలు చేయటం అనేది పెద్ద వ్యవహారం ఏం కాదు. హ్మ్. కాబట్టి 3 సినిమాలు కంప్లీట్ చేస్తాడు ఆయన. అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటాడు అంతే. ఆయనే చెప్పుకున్నట్టుగా 3 నెలలు ఎందుకు అంటే రెగ్యులర్‌గా జనంతో ఇంటరాక్ట్ అవ్వటం అనేది ఒక ప్రోగ్రామ్‌గా పెట్టుకున్నాడు ఆయన. అవును. జనవాణి అనే పేరుతో వాళ్ళ కార్యాలయంలో ఒక కార్యక్రమం జరుగుతోంది. హ్మ్. అంటే ఆయన ఉంటే ఓపెన్‌గా పబ్లిక్ వచ్చి వాళ్ళ ఇష్యూస్ చెప్పుకోవడానికి హ్మ్. ఒక అవకాశం కల్పిస్తున్నాడు ఆయన. అంటే తన పరిధిలో ఉన్న శాఖలు, పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమాలు, సమస్యలు మాత్రమే కాదు. ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ నిర్వహణకు సంబంధించి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాల్సిన ఏ సమస్యనైనా తన దృష్టికి పట్టుకొస్తే దాని గురించి మాట్లాడి పరిష్కరిస్తాను అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఆయన. అందులో భాగంగానే మన విజయవాడకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి మా అమ్మాయి కనిపించట్లేదు అంటే ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేశాడే ఆయన. మొత్తానికి విజయవంతంగా అమ్మాయి ట్రేస్ అయింది. ఎక్కడో కాశ్మీర్ దగ్గర ఎక్కడో ఉందని ట్రేస్ అయింది. అవును. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకి ప్రభుత్వానికి మధ్య విపరీతమైన గ్యాప్ ఉంటుంది అనేటువంటి ఒక విమర్శ జగన్మోహన్ రెడ్డి పాలనలో నడిచింది. హ్మ్. ఆ గ్యాప్ లేదు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది నా దగ్గర అని ఆ బ్రీతింగ్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు. అలాగే పబ్లిక్కి ఇది అలవాటు చేయాలి అనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఈజీ యాక్సెస్ ఉండాలి అన్నది, ఈజీ యాక్సెసిబుల్ మంత్రి అనే ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అందుకని ఈ ఓజీ అనే డిమాండ్కి ఆయన ఇమ్మీడియట్గా చాలా ఒగ్గలేదు. ఓకే. సరే చేద్దాం అనే మాట అంటే ఇక అక్కడి నుంచి వాళ్ళు పనిలోకి దిగుతారు. హ్మ్. అలా వాళ్ళని పనిలోకి దింపి తాను పనిలోకి రావడం కాదు చేయాల్సింది ఆయన. వాళ్ళని ఆపి నెమ్మదిగా వీలు చూసుకుని 1 రోజు, 2 రోజులు, నెలలో కనీసం ఒక 4 రోజులు అలా వెళ్ళి పనిచేసినా అయిపోతుంది. ఆ సినిమాకి కూడా ఆయనకు కేటాయించాల్సినటువంటి డేట్స్ ఎక్కువేం లేవు. ఆల్మోస్ట్ చాలా షూటింగ్ కంప్లీట్ అయిన సినిమానే అది కూడా. సో ఈయన కొంత డేట్స్ కేటాయించి ఎవరికైనా 20 రోజులు, 20 రోజులు, 20 రోజులు మొత్తం ఒక 60 రోజులు కనుక ఆయన కేటాయించుకుంటూ వెడితే హ్మ్. ఆ 3 సినిమాల పనే అయిపోతుంది. ఓకే. అందుకని ఆయన కూడా టెన్షన్గా లేడు. ఆయన కూడా రిలాక్స్డ్గానే ఉన్నాడు. గతంలో అంటే ఇప్పుడు ఆయన గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులు కాబట్టి టెక్నికల్గా కూడా ప్రాబ్లం రాదు ఆయనకి. కమిట్మెంట్ ఇచ్చున్నాను కాబట్టి వెళ్ళి పనిచేస్తానంటాడు. మంత్రిగా షూట్లు చేయవచ్చా చేయకూడదా అనే చర్చ ముందుకు తీసుకురావచ్చు, కానీ అది కూడా చేసే అవకాశం లేదు. గతంలో ఆ పని చేసిన వాళ్ళు ఉన్నారు.
సాక్షాత్తు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండే సినిమా చేశాడు ఆయన. కాకపోతే ఆ రోజుల్లో ఆయన రాష్ట్రపతి నుంచి ఒక ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నాడు. ఆ షూటింగ్ జరిగింది విశ్వామిత్ర. కాబట్టి ఆయన కార్యకలాపాలు అక్కడే చేసేవాడు. సెక్రటేరియట్లో చేయవలసిన పనులు, తన సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ని విశ్వామిత్ర సెట్కి పిలిపించుకుని అక్కడే చూసి అక్కడే సంతకాలు పెట్టేవాడు ఆయన. ఓకే. అలాగే మంత్రివర్గ సమావేశాలు కూడా అక్కడే పెట్టేవాడు. అదే గెటప్లో కూర్చుని మాట్లాడేవాడు వాళ్ళతో. అదొక ధోరణి. ఇప్పుడు అలా కాదు. ఈయనేమో అక్కడ మంత్రిగా ఉన్నాడు ఆంధ్రాలో, షూటింగ్లన్నీ తెలంగాణలో ఉన్నాయి, సెట్స్ ఇక్కడ ఉన్నాయి, స్టూడియోలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆయన నెమ్మదిగా నెలలో కనీసం ఒక 3 రోజులు కేటాయిస్తే నెమ్మదిగా ఒక 4-5 నెలల్లో ఇవి పక్కకి నెట్టేయచ్చు ఈ సినిమాలు. ఓకే. ఆ ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే చాలా ఆందోళనగా ఉన్నాడు ఏం రత్నం వరకు. ఏం రత్నం ఆందోళనలోనే ఉన్నాడు. ఓజీ వాళ్ళు కొంచెం వెయిట్ అండ్ సీ అన్న ధోరణిలో ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ పెద్ద హోప్ లేదు వాళ్ళకి. చేస్తే మంచిదే, చేయకపోయినా పర్వాలేదులే, ఇంకో పని ఏదైనా చేయించుకుందాం, ప్రభుత్వంలో మన హీరో ఉన్నాడు, మనకేం పర్లేదు అన్నట్టుగా ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఈ 2 సినిమాలు అయితే కంప్లీట్ చేస్తాడు. ఫర్దర్గా ఒకవేళ అవకాశం ఉంటే ఉస్తాద్ కూడా చేస్తాడు. చేసిన తర్వాత కొత్త కమిట్మెంట్స్ అయితే ఉండవు. కొత్త కమిట్మెంట్స్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం ఈ టెన్యూర్ అయ్యే వరకు చేయడా. ఒకవేళ వచ్చేసారి గెలిస్తే అసలు ఆ ఇష్యూనే ముందుకు రాదు. ఒకవేళ ఏదైనా జరిగి ఓడిపోతే అప్పుడు మళ్ళీ సినిమాల గురించి ఆలోచిస్తాడు ఆయన. సో ఇప్పుడు ఓజీ గురించి ఆందోళన పడుతున్న వారు ఎవరు ఆందోళన పడాల్సిన అగత్యము అవసరము లేదు. ఆయన చేస్తాడు ఆ సినిమా. మరి వీరమల్లు 2 పరిస్థితి ఏంటి సార్? వీరమల్లు 2 గురించి ఆయనకే ఆశలు లేవు. అంటే అనౌన్స్ చేశాడు కానీ ఆశలు లేవు ఎవరికి, ఏం రత్నంకే. ఆయన ఇటీవల ఏం మాట్లాడుతున్నాడో, ముందు ఈ 1 రిలీజ్ అయితే డిసెంబర్లో అనుకున్నాం మేము, డిసెంబర్లో రిలీజ్ అయిపోతే నేను దాదాపు బయటపడిపోయినట్టు, తర్వాత సంగతి తర్వాత, అది చేస్తే తర్వాత చేద్దాం, 5 ఏళ్ళ తర్వాత చేద్దాం, లేకపోతే ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అయినా చేసుకుందాం అనే మూడ్లో ఉన్నాడు ఆయన. అందుకని ఆయనకు ఆ తొందర లేదు. ముందు అసలు పార్ట్ 1 రిలీజ్ అయితే చాలు. పార్ట్ 1 అని చెప్పాం, 2 తీయాలని రూల్ ఏం లేదు కదా. మనకు వీలున్నప్పుడు చేస్తాం, ఆయన వెసులుబాటు ఉన్నప్పుడు చేస్తాం అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు పైగా క్రిష్ గారు లేట్ దాన్ని ఆయన్ని కార్డియల్ రిలేషన్స్లోనే పంపించారు బయటకి. ప్రాజెక్ట్ డిలే అయ్యేలా ఉంది, మీరు వేరే ప్రాజెక్టులు చేసుకోండి అన్నారు. ఇప్పుడు ఆయన ఏదో లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టుల మీద వర్క్ చేస్తున్నాడు. సో ఆయన ప్రయాణం ఆయనకి నడుస్తోంది. ఆ టైంలో జ్యోతికృష్ణని పట్టుకొచ్చారు డైరెక్టర్గా. జ్యోతికృష్ణ ట్రావెల్ అవుతున్నాడు ఇప్పుడు ఆ సినిమాతో. తనకి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది. అది పాన్ ఇండియా ప్రాజెక్ట్, తద్వారా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన 2G బృందావన్ కాలనీ అని ఒక సినిమా చేశాడు. దానికి పార్ట్ 2 చేసేటువంటి ఆలోచన ఉంది. ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాడు ఆయన నెమ్మదిగా ఏం రత్నం గారు. చూడాలంటే పవన్ కళ్యాణ్ మీద గట్టి హోప్తో ఉన్నాడు ఆయన. పొలిటికల్గా కూడా తన సర్వీసెస్ అందించాడు ఆయన జనసేనకి ఏం రత్నం. అందుకని కొంచెం ఆయన మీద స్పెషల్ కన్సిడరేషన్ ఉంది పవన్ కళ్యాణ్కి. కాబట్టి ఆయనకు తప్పనిసరిగా వెసులుబాటు కల్పించి ఆయన్ని ముందు బయటేస్తాడు. ఆ తర్వాత ఆయన టార్గెట్, ఆయన ఫోకస్ ఓజీ మీదే. ఓజీ కంప్లీట్ చేసేస్తే అక్కడికి తను ఆన్ సెట్స్ ఉన్నటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ మంత్రిగా ఉండి షూటింగ్లకు వెళ్ళటం ఇబ్బంది అనుకుంటే రామారావు గారి పద్ధతిలో అక్కడి నుంచో పర్మిషన్ తెచ్చుకుంటాడు ఆయన. తెచ్చుకుని చేసేసుకుని కంప్లీట్ చేస్తాడు తప్ప హోల్డ్ చేయరు. ఓజీ గురించి ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఆ సినిమా రిలీజ్ అవుతుంది.